హనంకొండలో ప్రీ నర్సరీ నుండి గ్రేడ్ 12 వరకు ఐబీ కేంబ్రిడ్జ్ సిబిఎస్ఈ కరికులమ్స్ ఆఫర్ చేసుకుంటూ ఇప్పుడు రైట్ నౌ 1500 స్టూడెంట్స్ 158 టీచర్స్ 100 మెంబర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్తో ఉన్నారు. అయితే ఈరోజు మన సొసైటీలో రియల్ ప్రాబ్లం ఏంటంటే ఒక మంచి టీచర్ లేకపోవడము. సో అందులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఒక తరం మొత్తము ఈదర్ డాక్టర్స్ లేదా ఇంజనీరింగ్ వైపే వెళ్ళడము, దాంతో ఒక ప్రాపర్ టీచింగ్ ఫ్యాకల్టీ అనేది డెఫిషియన్సీ ఉండడంతో త్రూఅవుట్ ఆల్ ఓవర్ ద నేషన్కి వెళ్ళి హైర్ చేసుకొని ఉన్నాము. ఈరోజు మా టీచర్స్ 158 మెంబర్స్ 19 డిఫరెంట్ స్టేట్స్ నుండి ఉన్నారు, ఆల్మోస్ట్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు. అయితే ముఖ్యంగా మా దగ్గర ఉన్న స్టూడెంట్ ప్రొఫైల్స్ కానీ పేరెంట్ ప్రొఫైల్స్ ఏదైతే ఉందో మెజారిటీ డాక్టర్స్ పిల్లలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పిల్లలు, బిజినెస్ మెన్ పిల్లలు ఉన్నారు. అండ్ ఈరోజు 90% మా పేరెంట్ ప్రొఫైల్స్ బోత్ ఫాదర్ మదర్ కూడా వర్కింగ్లో ఉంటారు. సో చాలామంది అందులో నాకు ఇప్పుడు సెకండ్ చైల్డ్ ఉండడం, పర్సనల్గా హౌ ద థింగ్స్ వర్కింగ్ అంటే ఈరోజు ఒక మంచి ఆయా దొరకడమే అతిపెద్ద సమస్యగా మారింది. సో ఈ ప్రాసెస్లో అర్థం చేసుకుంటే ఒక మంచి ఎర్లీ లెర్నింగ్ క్యాంపస్ అంటే చిల్డ్రన్ 1 year ఏజ్ గ్రూప్ నుండి 8 years ఏజ్ గ్రూప్ వరకు సర్వ్ చేసేటట్టు ఒక ప్రాపర్ క్యాంపస్ ఉండాలి. అండ్ ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ వల్ల ఓన్లీ ఫాదర్ మదర్ ఉండడం, సో వేరే జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉండకపోవడం, దిస్ ఆల్వేస్ సేయింగ్ దెర్ నీడ్స్ ఎ విలేజ్ టు డెవలప్ ఏ చైల్డ్ అన్నట్టు. బట్ ఈరోజున్న న్యూక్లియర్ స్ట్రక్చర్స్లో అది పాసిబుల్ అవ్వట్లేదు. సో దానికి అనుసంధానంగా మళ్ళీ ఈరోజు ఒక మంచి ఈ పిల్లవాడిని చూసుకోవడానికి ఒక ఆయానో 10 మంది పెట్టినా కానీ వాళ్ళు ప్రాపర్గా చూస్తారు అనే కాన్ఫిడెన్స్ లేకుండా అవుతుంది. వాళ్ళకి 10,000 ఇచ్చినా 15,000 ఇచ్చినా కానీ కాన్ఫిడెన్స్, ఎందుకంటే అంతసేపు ఒక చైల్డ్ని ఎంగేజ్ చేయడమే ఒక ఛాలెంజింగ్ టాస్క్ అవుతుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్, అందులో నా పర్సనల్గా ఇది నా ప్యాషన్ ప్రాజెక్ట్. నా ఎంబీఏ అయిపోగానే అది పైలట్ ప్రాజెక్ట్గా నేను 4 years రన్ చేస్తుంటే ప్రీ స్కూల్ అండ్ డే కేర్ సెంటర్ ఫాలోడ్ బై స్కిల్స్టాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన. ఇప్పుడు మళ్ళీ ఈ సేమ్ ప్రీ స్కూలింగ్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వెళ్తున్నాం. ఈ స్పెసిఫిక్ యూనిట్ కిషన్పుర సెంటర్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో లొకేషన్ అడ్వాంటేజ్, సో చిన్నపిల్లలు ఎక్కువ ట్రావెల్ చేసే అవసరం లేకుండా ఉండడం ఒకటైతే. నో స్క్రీన్ క్యాంపస్ ఎక్కడ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఈవెన్ ఒకప్పుడు చందమామని చూపించేది ఇప్పుడు స్క్రీన్ని చూపిస్తున్నారు. సో స్క్రీన్ లెస్ ఉండాలి అనే దాంట్లో ప్లే అనేది సెంటర్ అప్రోచ్గా పెట్టుకొని వీ హ్యావ్ డెవలప్ ది కంప్లీట్ ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉందో. సో క్లాస్ రూమ్స్ చూసినా కానీ ఇంటర్నేషనల్ రైట్ నౌ లేటెస్ట్ ట్రెండ్తోని ప్రతి క్లాస్ రూమ్లో ఒక కార్నర్కి రీడింగ్ కార్నర్ ఆర్ ఎర్లీ ఫినిషర్స్ కార్నర్, రోల్ ప్లే, మళ్ళీ ప్రతి క్లాస్ రూమ్లో లైక్ ఆల్మోస్ట్ ఈ చిన్న క్యాంపస్లో నియర్లీ 72 సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఇంటర్కమ్స్ ఉన్నాయి, స్పీకర్స్ ఉన్నాయి, అండ్ లైబ్రరీ, యాక్టివిటీ రూమ్, సెన్సరీ డెవలప్ చేయడానికి సెన్సరీ రూమ్, మేకర్ స్పేస్. సో లేటెస్ట్ ఫెసిలిటీస్తోని వచ్చాము. సో ఇది కంపల్సరీ ప్రెస్ ముఖంగా అందరి పేరెంట్స్ని కంపల్సరీ రండి, స్కూల్ చూడండి, టీచర్స్తో ఇంటరాక్ట్ కండి, అకాడమిక్ ప్రోగ్రామ్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక యూ కెన్ టేక్ యువర్ డెసిషన్. ఇక చాలా వరకు ఇట్లా ఆధునికంగా ఉండగానే ఫీజు గురించి ముఖ్యంగా భయంగా ఉంటుంది. ఫీజు కేవలం మీ పని మనిషికి ఇచ్చే జీతం అంతనే. సో ఈరోజు పని మనిషిలకు 10 నుండి 15,000 శాలరీస్ ఇస్తుండ్రు ఒక చిన్న పిల్లవాడిని. మా స్కూల్ ఫీజు అంతే, కానీ అదే టైమింగ్లో అది 8:15 to 3:15 టైమింగ్ ఉంటుంది. ఇక్కడనే పిల్లలు తింటారు, పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు, ఆడుకుంటారు. అండ్ ప్లే ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద థింగ్. అండ్ 100% కేర్ ఉంటుంది. అండ్ మచ్ మోర్ ఇంపార్టెంట్లీ టీచర్ టు స్టూడెంట్ రేషియో ఆర్ అడల్ట్ టు చైల్డ్ రేషియో 1 to 3 years ఏజ్ గ్రూప్ వాళ్ళకు ప్రతి 6 పిల్లలకి ఒక అడల్ట్ ఉంటారు. అంటే టీచర్ అంటే ప్రతి క్లాస్ రూమ్లో 25 members కెపాసిటీ అయితే ఒక లీడ్ టీచర్, ఒక అసిస్టెంట్ టీచర్, ఒక మెయిడ్ ఉంటుంది. సో చాలా పర్సనలైజ్డ్ కేర్తో ఉంటుంది. ఇంకా అకాడమిక్ ప్రోగ్రామ్ వైజ్ చూసినా కానీ ఇది ఐబీ ఇంటర్నేషనల్ బ్యాకులరేట్ ఎర్లీ ఇయర్స్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎర్లీ ఇయర్స్ ప్రోగ్రామ్ ఇన్ దిస్ వరల్డ్. సో అదే బెస్ట్నే చూస్ చేసుకున్నాం. సో యూఆర్ ఆల్ వెల్కమ్ టు విజిట్ అవర్ స్కూల్.